ఈరోజు యవనస్తులు కూడా అంతే, యేసయ్యలో విశ్వాసాన్ని పెట్టరు, స్నేహితుల మీద, చదువుల మీద కూడా పెట్టరు, స్నేహితుల మీద లేకపోతే అదర్ యాక్టివిటీస్ మీద, ఇంకా అదర్ నావిగేషన్స్ వాటి మీద పట్టుదల పెడతారు, కానీ చదువులో పెట్టరు, ఫోన్లో పెడతాం. ఈవెన్ మేమైనా అంతే, ఎక్కువగా ఫోన్ అనేది ఏదండి మనుషుల్ని మొత్తం గ్రాప్ చేసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో అంటే మన స్నేహితులు ఉంటారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే చాట్స్ ఏదంటే ఫ్రెండ్స్ చాట్స్ అయి ఉండొచ్చు. ఏదైనా మనిషిని ఆకట్టుకుంటుంది. బాయ్స్కి అయితే గేమ్స్ అయి ఉంటుంది, అమ్మాయిలకైతే ఇంకా బట్టలు అయి ఉండొచ్చు, ఏముంటుందో తెలియదు, కానీ మన అటెన్షన్ని గ్రాప్ చేసేసింది. ఆ అటెన్షన్ని తీసి మనం దేవుడిలో పెడితే, ఫోన్లో పెట్టేదేదో దేవుడిలో పెట్టినా, లేకపోతే స్నేహితుల మీద పెట్టేదేదో దేవుడి దగ్గర పెడితే, ఈరోజు దేవుడు నువ్వు ఎలా వాడబడాలనుకుంటున్నావు అంతకంటే ఘనంగా దేవుడు నేను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. రేపు కాబోయే బిల్లి గ్రహం అవ్వచ్చు, లేకపోతే కాబోయే మదర్ తెరీసాలు అవ్వచ్చు, లేకపోతే కాబోయే పౌలు గారు అవ్వచ్చు, కాబోయే యోసేపులు అవ్వచ్చు. ఎవరు అవుతామో ఎలా అవుతామో మనకు తెలియదు. దేవుడు నిలబెట్టుకుంటే మనం ఎలా అయినా అవుతాం. కాబట్టి ఈ రోజు నుండి నీ అటెన్షన్ అనేది దేవుడి మీద పెట్టు, నీ పట్టుదల అనేది దేవుడి